బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మహాధర్నాకు భారీ ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా కేటీఆర్కు స్వాగతం పలుకుతూ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. అయితే గత రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలను చించివేయడం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే కేటీఆర్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి పనులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆ పార్టీ మద్దతుదారులు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బానిసత్వపు సంఖ్యలను బద్దలు కొట్టడానికి రావాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మద్దతుదారుల పిలుపు మేరకు భారీ సంఖ్యలో కార్యకర్తలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజధాని ఇస్లామాబాద్కు తరలి వెళ్తున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ముందు నుండి అనుకున్న విధంగానే విపక్షాలు అదానీ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. అర్థవంతమైన విషయాలపై చర్చ చేద్దామని స్పీకర్ చెప్పినా విపక్ష ఎంపీలు నినాదాలతో పార్లమెంటును హోరెత్తించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష పార్టీల ఆందోళనపై ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషసర్పాలు కలకలం రేపాయి. బ్యాంకాక్ నుండి వచ్చిన 2 మహిళలను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఆశ్చర్యం కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. మహిళల వద్దనున్న లగేజ్ బ్యాగులను తెరిచి చూడగా కస్టమ్స్ అధికారులు షాక్కు గురయ్యారు. అతి ప్రమాదకరమైన విషసర్పాలను ఆ మహిళలు బ్యాంకాక్ నుండి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారి వద్ద ఉన్న విషసర్పాలను స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్లో జరుగుతున్న టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. భారత బ్యాట్స్మెన్లు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో కంగారు ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. 4వ రోజు ఆట మొదలుపెట్టిన కొన్ని నిమిషాలకే ఖవాజా అవుట్ అవ్వడం, ఆ వెంటనే స్మిత్ కూడా వెనుతిరగడంతో ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత హెడ్, మార్ష్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా అవి ఓటమి భారాన్ని మాత్రమే తగ్గించగలిగాయి. భారత బౌలర్లలో బుమ్రా 9 వికెట్లు, సిరాజ్ 5 వికెట్లు, రాణా 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్యల మాధురి పోలీసులను ఆశ్రయించారు. తన గురించి, దువ్వాడ శ్రీనివాస్ గురించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ దివ్యల మాధురి టెక్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జనసేన కార్యకర్తలు తమపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారన్న దివ్యల మాధురి వారిపై చర్యలు తీసుకోవాలంటూ టెక్కల్ పోలీస్ స్టేషన్లో సీఐకు కంప్లైంట్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని వెన్నచెర్ల, సాతాపూర్ గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ప్రారంభించారు. వరి బస్తాలను తూకం వేసిన తర్వాత సంబంధిత రైతులకు రసీదు ఇచ్చిన తర్వాతనే లారీలకు ఒడ్లు ఎత్తాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అదేవిధంగా కొల్లాపూర్ పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలోని డివైడర్లపై ఉన్న పాత మొక్కలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలని అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ పరిధిలోని బద్రిరాజుపాలెం గంగాలమ్మ తల్లి జాతరలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికంగా జరుగుతున్న జాతరలో టీడీపీ నాయకుల ఇంటి వద్దకు వచ్చిన వైసీపీ నాయకులు వైసీపీ పాటలు పెట్టి కవ్వింపుకు పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఘర్షణ చోటు చేసుకోగా పలువురికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో ఆదివారం రాత్రి గార్లెదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను వారి ఇళ్ల వద్దకే వెళ్లి పరామర్శించి వారికి భరోసా కల్పించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, జిల్లా ఎస్పీ పి జగదీష్ తదితరులతో కలిసి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమలాపురంలో జరిగిన శెట్టిబలిజ సామాజిక వర్గం వనభోజనాల కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనను రాజకీయంగా, మానసికంగా ఇబ్బందుల పాలు చేయడానికి తన సామాజిక వర్గానికి చెందిన నాయకులే ప్రయత్నించారని, అయితే వారిని ధైర్యంగా ఎదుర్కొన్నారని మంత్రి అన్నారు. అమలాపురం అల్లర్లపై అమాయకులను జైళ్లలో నిర్బంధించారని, మున్సిపల్ ఎన్నికల్లో తన తల్లికి చైర్మన్ పదవి రాకుండా చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యల కారణంగా ఏ విద్యార్థికి హాల్ టికెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాకుండా నిరోధించడం చేయరాదని సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాలో ఏ డిగ్రీ, ఇంటర్మీడియట్ కళాశాలలో అయినా విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాకుండా నిరోధిస్తే సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గుర్రంపాలెం రోడ్లో గల పామాయిల్ తోటలో తూర్పు కాపు వన సమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి తూర్పు కాపు కుటుంబాలు విచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో క్విజ్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలు పెద్దలు ఆటపాటలతో తిరునాళ్లు తలపించేలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యలమంచిలి మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పద్మనాభరాజుపేట, బయ్యవరం గ్రామాలకు చెందిన మాజీ ఎంపీటీసీ బంధం రామకృష్ణ, విశాఖ డైరీ పాల సొసైటీ మాజీ అధ్యక్షుడు, బయ్యవరం గ్రామ వైసీపీ అధ్యక్షుడు, వార్డు మెంబర్ భర్త అయిన కరిపిరెడ్డి జోగారావు, బయ్యవరం వార్డు మెంబర్ ముక్కుర్తి అప్పలనాయుడు, వైసీపీ సచివాలయ కన్వీనర్ చంద్రగిరి నాని, విశాఖ డైరీ పాల సొసైటీ డైరెక్టర్లు జరిపోతుల రమణ, మొగిలి నర్సయ్య, బయ్యవరం గ్రామ వైసీపీ కార్యదర్శి నక్కన అయ్యప్ప స్వామితో పాటు సుమారు 80 మంది వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బాపట్ల జిల్లా పరచూరు ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గణపవరం గ్రామానికి చెందిన జంపని ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
గత అర్ధరాత్రి చీరాల నుండి పర్చూరు వెళుతూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద డైవర్షన్ బోర్డులను గమనించకుండా నేరుగా ద్విచక్ర వాహనం బ్రిడ్జిలోకి దూసుకెళ్లింది. దీంతో అతని తల కాంక్రీట్ గోడలకు బలంగా ఢీకొనడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది చనిపోవడం చాలా బాధాకరమని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడి సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ 2 మెన్ కమిటీ సభ్యులు నరసనాయుడు కేశవరెడ్డిలతో కలిసి పరామర్శించారు.